అందరికీ నమస్కారం. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడి మనందరం కూడా చూసాం. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎల్లో మీడియాకి సంబంధించి పత్రికల్లో ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసినట్టు, ఎయిర్పోర్ట్ ఘనత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసినట్టు ఓకదంపుడు కథనాలతో ఈరోజు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు సుమారు 2700 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది, కానీ దాని 1200 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కావచ్చు, ఇతర ఆనాటికి ఇన్ఫ్రాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలో చేయటం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు శంకుస్థాపన రోజే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు, 2026 జూన్ నాటికి ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. అవకాశం ఉంటే ఆ రోజు జిఎంఆర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, అవకాశం ఉంటే ఇంకొంచెం ముందుగా అయ్యేటట్టు చూడండి అన్నాని. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చొరవ తీసుకుని జిఎంఆర్ సంస్థకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి ఆ ఎయిర్పోర్టు త్వరితగతిన పూర్తవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల ఈ రోజు ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి ఇనాగ్రేషన్ జరుగుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసింది చూసాం, క్రెడిట్ చోరీ అనేది చూసాం. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో కనీసం భోగాపురం ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు కూడా ఫైనలైజ్ చేయకుండా, మొన్న మే ఎండ్ వరకు కూడా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఫైనలైజ్ చేయకుండా, అసలు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారికి సంబంధించి అలైన్మెంట్ ఏంటి అనేది మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించకుండా కాలయాపన చేసి ఈరోజు ఇనాగ్రేషన్ సందర్భంగా ఆయన చేసింది ఏంటంటే ఇలాగా భోగాపురం ఎయిర్పోర్ట్కి దారి, ఇది విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మేము నిర్మాణం చేసాం అడివారం రోడ్ అనుకున్న ఆ రోడ్లో పెట్టిన బోర్డులు, ఇది విశాఖపట్నం దగ్గర నుంచి హనుమంతవాగ జంక్షను, సింహాచలం, అడవివరం, సొంటాం జంక్షను, ఇక్కడ పెందుర్తి దగ్గర గుర్రంపాలెం జంక్షన్. అంటే విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కనుక ట్రాఫిక్ సిగ్నల్స్ బయట అవుట్స్కట్స్లో లేకుండా రావాలంటే ఇక్కడ వరకు వచ్చి ఇది సుమారు 25 కిలోమీటర్లు. ఇక్కడ 25 కిలోమీటర్ల దగ్గర నుంచి మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్కి కిందకి వెళ్ళి ఇక్కడ సబ్వే నుంచి వెళ్లాల్సిన పరిస్థితులు. అంటే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేసింది ఏంటంటే ఇలా తడికిల్ లాంటి బోర్డులు తగిలించడం తప్ప, ఎయిర్పోర్ట్కి దారి ఇలాంటి బోర్డులు తగిలించడం తప్ప ఆయన ఇంతకు మించి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే కూటమి ప్రభుత్వం చేసింది అయితే ఏమీ లేదు. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు గమనించాలి. కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏ విధంగా అయితే ఈ రోజు క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఉందో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చొరవ వల్ల మాత్రమే ఈరోజు ఎయిర్పోర్ట్ ఎంత నిర్మాణం పూర్తయింది. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారి భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే చేసింది ఏమీ లేదు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.